పంచాంగం మార్చ్ 10, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తిథి ద్వాదశి ఉదయం 7:45 నుంచి మరుసటి రోజు ఉదయం 8:14 వరకు. నక్షత్రం పుష్య. మరుసటి రోజు ఉదయం 12:51 వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 9:29 వరకు. యమగండం ఉదయం 10:57 నుంచి మధ్యాహ్నం 12:26 వరకు. సూర్యోదయం ఉదయం 6:31. సూర్యాస్తమయం సాయంత్రం 6:21. ముందుగా మేషరాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారాభివృద్ధి కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గరి వారి నుంచి మీరు ఆర్థిక సహాయం అందుకుంటారు. ఇంటి బాధ్యతలను పట్టించుకోనందుకు కుటుంబ సభ్యులపై కోపాన్ని ప్రదర్శిస్తారు. గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి ప్రశంసలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఇంటికి అనుకోని అతిథి వస్తారు. ధనాన్ని ఇంటి అవసరాల కోసం ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో సమస్యలు ఎదుర్కొంటారు. తెలియని తప్పుల వల్ల ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మిథున రాశి. సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. ఈ రోజు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. ఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. శ్రీమతి అనారోగ్యానికి గురవుతారు. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. విద్యార్థులు ఈ రోజు మొత్తం ఆటలతో కాలక్షేపం చేస్తారు. తదుపరి కర్కాటక రాశి. వృత్తిలో నైపుణ్యాలు పరీక్షించబడతాయి. కార్యాలయంలో మంచి ఫలితాలు సాధించడం కోసం కృషి చేయండి. ఈ రోజు మొండి బకాయిలు వసూలు చేసి ధనాన్ని పొందుతారు. కుటుంబపు అవసరాల ఆవశ్యకతను మర్చిపోకండి. ప్రేమానుభూతి పొందుతారు. అనవసర పనులతో కాలక్షేపం చేస్తారు. వైవాహిక బంధం విలువ తెలుసుకుంటారు. మేషరాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృషభ రాశి వారికి ఆర్థిక ఖర్చు పెరుగుతుంది. మిథున రాశి వారు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. కర్కాటక రాశి వారు మొండి బకాయిలు వసూలు చేస్తారు. సింహరాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. సింహరాశి వారు ఇంటర్వ్యూలకి హాజరు కావటానికి మంచి రోజు. విద్యార్థులు ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేయండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కన్యా రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. దీంతో ఆర్థిక లాభాన్ని పొందుతారు. పిల్లలతో సృజనాత్మకంగా వ్యవహరించి ఏ విషయాన్నైనా వారికి అర్థమయ్యేలా చెప్పండి. కార్యాలయంలో సానుకూల అంశాలు ఉండనున్నాయి. అనవసరమైన చర్యలతో నిరాశకు గురవుతారు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి తులారాశి. తోబుట్టువుల నుంచి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తులారాశి వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. సమయం విలువ తెలుసుకొని ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. జీవిత భాగస్వామిపై కోపాన్ని ప్రదర్శిస్తారు. కార్యాలయంలో ఉన్నతంగా నడుచుకోండి. అనవసర పనులకు దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సింహరాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కన్యా రాశి వారు ఆర్థిక లాభాన్ని పొందుతారు. తులారాశి వారు తోబుట్టువుల నుంచి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. వృశ్చిక రాశి వారు వృధా ఖర్చులు తగ్గించుకోండి. ధనుస్సు రాశి. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు శుభవార్త వింటారు. ప్రేమలో సానుకూల ఫలితాలు ఉండనున్నాయి. ఖాళీ సమయాల్లో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మకర రాశి. సానుకూల ఆలోచనలు పెంపొందించుకొని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. భవిష్యత్తు అవసరాల కోసం పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలు అందిస్తాయి. ఈ రోజు శుభవార్త అందే అవకాశముంది. ఈ రాశి వారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించండి. ఈ రోజు ఖాళీ సమయాన్ని అనవసర పనులతో వృధా చేస్తారు. తదుపరి కుంభరాశి. సరదా స్వభావంతో ఇతరులను సంతోషంగా ఉంచుతారు. కొత్త ఒప్పందాలు లబ్ధిని చేకూరుస్తాయి. సమస్యలను సులువుగా పరిష్కరిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.
తదుపరి మీనరాశి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ధనాన్ని ఇతరుల కోసం ఖర్చు చేయటానికి ఇష్టపడతారు. సృజనాత్మకంగా సమస్యలని పారద్రోలండి. ఇతరులు మీ సలహాల కోసం ఎదురుచూసి మీరిచ్చిన సలహాలను శిరసావహిస్తారు. ఖాళీ సమయాన్ని టీవీ, ఫోన్లతో కాలక్షేపం చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ధనుస్సు రాశివారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. మకర రాశివారు భవిష్యత్తు అవసరాల కోసం పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలు అందిస్తాయి. కుంభరాశివారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మీనరాశివారు సృజనాత్మకంగా సమస్యలని పారద్రోలండి.